అస్సలాముఅలైకుం నమస్కారం అండి. వెల్కమ్ టు ఎమ్మి రెసిపీస్. నేను ఈరోజు హోటల్ స్టైల్లో క్రిస్పీగా వచ్చే దోశ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఉద్దిబ్యాళ్ళు బియ్యం తప్ప ఇంకా ఏవి కలపడం లేదు. నేను చూపించే దోశ పిండి చేసి పెట్టుకుంటే 15 రోజుల దాకా పులుసకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ పిండితో ఎన్నో రకాల దోశలు పోసుకోవచ్చు. ఎర్రగా క్రిస్పీ దోశ పోసుకోవచ్చు, స్పాంజ్ లాగా వచ్చే దోశ పోసుకోవచ్చు. చిన్నప్పుడు మనం తిన్నాం కదండి, చిన్న చిన్న రంధ్రాలు ఉండే దోశ అలా కూడా పోసుకోవచ్చు. అలా ఎన్ని రకాలు పోసుకోవచ్చు అండి. చేసే విధానం ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. రేషన్ బియ్యము ఒక 5 గ్లాసులు బియ్యం తీసుకుంటే 1 గ్లాసు ఉద్దిబ్యాళ్ళు అనమాట. ఒక 5-6 గంటలు నానబెట్టుకొని తర్వాత 4 సార్లు బియ్యాన్ని బాగా కడుక్కొని ఇలాగ ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మరీ డ్రైగా ఆరబెట్టుకోకూడదు. నేను చూపిస్తున్న విధంగా చేతికి తగులుకోవాలి. ఇప్పుడు మిషన్కి తీసుకెళ్ళాలి. ఇక్కడ బియ్యం వేసింటేనే వేయమనండి. రాగులు గోధుమలు వేసింటే వద్దనండి. ఎందుకంటే దోశలు అతుక్కుపోతాయి, రావు సరిగా. కొందరు బియ్యంలో ఆడిచ్చేటప్పుడు బొరుగులు అటుకులు వేస్తారు. నేను అవేమి వేయడం లేదు. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నానండి గంజి తయారీకి. ఈ గంజి పెట్టుకోవడం వల్లే దోశలు బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను నీళ్లు బాగా కాగినాక ఒక చెంచా పిండి తీసుకొని నార్మల్ వాటర్లో కలుపుకొని నీళ్లు బాగా కాగినప్పుడే వేయాలండి. ఇలా ఉండలు లేకోకుండా బాగా కలుపుకొని తెరులుతున్న నీళ్ళలోకి వేసుకోవాలి. వేసిన వెంటనే బాగా కలిపెట్టాలండి, లేకుంటే ఉండలు కడుతుంది. ఇలా బాగా 2 నిమిషాలు కొత్త ఉడికినాక స్టవ్ బంద్ చేసుకోవాలి. మరీ పిండి ఎక్కువ వేసినామంటే దోశలు అతుక్కుపోతాయండి. కరెక్ట్ నేను చెప్పిన విధంగానే వేసుకోండి. ఇలా హై ఫ్లేమ్ మీద ఉడకగానే ఇంకా స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఆ గంజి చల్లారే లోపల మనం ఉద్దిబ్యాళ్ళు నానబెట్టుకున్నాం కదండి, అవి బాగా 5-6 సార్లు కడుక్కొని మిక్సీకి మెత్తగా పేస్ట్ పట్టుకుందాము. ఎంత కావాలో అంతే వేసుకోవాలండి. నీళ్లు మరీ ఎక్కువ వేయద్దండి. ఇలా మిక్సీకి వేసుకున్న ఉద్దిబ్యాళ్ళ పిండిని గంజిలోకి వేసుకోవాలి. గంజి బాగా చల్లగా కావాలండి. ఇలాగంతా వేసుకున్నాక మనం పిండి జల్లెడ పట్టుకొని చూడండి, ముద్దగా వస్తుంది కదా, అంటే తడిగా ఉంది ఇంకా పిండి అని అర్థం. మీకు ఒకవేళ పిండి మిషన్ సౌకర్యం లేదనుకోండి, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కొంచెం తడి బియ్యాన్ని నీరు లేకోకుండా ఇలా మెత్తగా వస్తుంది అనమాట పిండి. ఇలా జల్లెడ పట్టుకున్న పిండిని గంజిలోకి వేసి కలుపుకోవాలి. నీళ్ళు ఏమాత్రం వేయద్దండి. ఈ ఉద్దిబ్యాళ్ళతోనే ఈ గంజితోనే సరిపోతుంది అనమాట. మీరు అంత గట్టిగా కలుపుకుంటే అంత బాగా పొంగుతుంది, చాలా రోజులు ఉంటుంది పులుసకుండా. ఇలా కలిపిన దాన్ని మూసిపెట్టేద్దామండి. మళ్ళీ పొద్దున్నే దోశ పోసేటప్పుడు చూడండి ఎలా పొంగిందో కదా. చూడండి, పొద్దున్నే ఇది నెక్స్ట్ డే మార్నింగ్. బాగా నానిందనమాట, బురుగు వస్తుంది కదా. చూడండి, బాగా కలబెట్టుకోవాలి. ఎందుకంటే బురుగంతా అణిగిపోవాలన్నమాట. మనం వాడుకునేటప్పుడే తీసుకోకూడదు. ఇప్పుడు అంతా అణిగిపోయినాక మనకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత సోడా పొడి వేసుకొని కొద్ది నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను ఎర్రకారము, పల్లెము, చట్నీ ఇవన్నీ దీంట్లో చూపించడం లేదండి. తొందరలోనే షార్ట్స్లో వస్తాయి, చూడండి అవి కూడా. ఇలాగ స్టవ్ మీద పెనం పెట్టుకొని దోశల పెనము వేడవ్వగానే ఇలాగ ఫస్ట్ దోశ కదండి, కింద ఆయిల్ అప్లై చేసుకొని పోస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్లోనే మనము క్రిస్పీ దోశలు వేయకూడదు, ఎందుకంటే పెనం డ్రై అయిపోయి ఉంటుంది కదా. ఫస్ట్ దోశకి నూనె పోయాలి ఇలా పెనానికి. ఎన్నో రకాల దోశలు వేసుకోవచ్చు అని చెప్పాను కదండి. నెంబర్ 1 వచ్చేసి స్పాంజ్ దోశ. పిండి దీనికంటే గట్టిగా అంటే కొంచెం చిక్కగా ఉండాలి. పెనంకి నూనె అప్లై చేసి దోశ వేసి మూస పెట్టినామంటే స్పాంజ్ దోశ రెడీ. రెండోది వచ్చేసి హోటల్ స్టైల్ క్రిస్పీ రోస్ట్ దోశ కావాలనుకుంటే నూనె పూయకుండా దోశ పోసి పైన ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకుంటే కరకరలాడే దోశ రెడీ. ఇప్పుడు మూడో రకం అండి.
చిన్న చిన్న రంధ్రాల దోశ కావాలనుకుంటే ఇప్పుడు నేను వేస్తున్న పిండిలోనే కొంచెం నీళ్లు పోసి పెనానికి నూనె పూసేసి దోశ పోసి మూసి పెడితే రంధ్రాల దోశ రెడీ. ఇలా ఫస్ట్ దోశ పోసుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత పెనం మీద ఎర్రగడ్డ ఇలా రుద్దడం వల్ల దోశ బాగా క్రిస్పీగా రోస్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు దోశ పోసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మంటను సిమ్లో హైలో పెట్టుకుంటూ నెయ్యి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. నేను ఇందులోనే 3 రకాల రోస్ట్ దోశలు చూపిస్తున్నాను. ఫస్ట్ది కారం దోశ, మరి చట్నీ దోశ, మరి ఎగ్గు దోశ. మామూలుగా హోటల్స్లో ఒక సైడే కాలుస్తారు కదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా కాకుండా నేను 2 పక్కల కాలుస్తున్నాను. నెయ్యితో బాగా రోస్ట్ అవుతుంది దోశ. ఇలా రోస్ట్ అయిన దోశ మీద ఎర్రగారం పూస్తే ఆ వేడి ఘీ రోస్ట్ దోశ మీద భలే కమ్మగా ఉంటుందండి. దాని మీద పప్పుల పొడి చిలకరించుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చట్నీ దోశ. సేమ్ ఇలాగే చట్నీ పోస్తున్నాను ఇప్పుడు, ఇలాగే రోస్ట్గా కాల్చుకొని. ఇది కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇది అందరూ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో పెడతారని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఎర్రగా వచ్చినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ. ఇలా బాగా బీట్ చేసుకొని సాల్ట్ వేసుకొని అంతా పోసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇది కూడా బాగా రోస్ట్గా కాల్చుకోవాలి. పైన నెయ్యి వేసుకొని మంట తగ్గిస్తూ ఎక్కిస్తూ కాల్చుకుంటే కరెక్ట్గా రోస్ట్ అవుతుందండి. దీని మీద కూడా బాగా 2 సైడ్లు కాల్చుకొని ఎర్రగారం పూసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవేనండి 3 రకాల క్రిస్పీ రోస్ట్ దోశలు. ఇందులో ఓన్లీ ఉద్దిబ్యాళ్ళు బియ్యం తప్ప ఏమీ కలపలేదు కదా. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.